దేనికి జపం? ఇంకో 100 ఏళ్ళు బతకాలనా? అమ్మా క్షమించండి అమ్మా, అగోరి సారీ. అంటే ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుంటే నాకు అలా అనిపించింది. అంటే అట్లా కూర్చొని జపం చేయడం అలా నాకు అగోరి మాత అలాగ అనిపించును. కానీ ఆ పేరు అసలు ఆ పేరుకి కూడా నువ్వు పనికిరావు. కానీ ఆ పేరుతో పిలిచినా నేను నిన్ను. ఏంటిది? అదేంటిది చేతిలో? మెళ్ళో తాళి తీసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ అనకూడదు కనుక అట్లా. దాన్ని పూసల్ని నువ్వు మెళ్ళో పూసల్ని గుర్తు చేసుకో. మెళ్ళో పూసలు ఎందుకు తీసినావు? నీకు మంచి చెప్తే నీకు మంచి ఆ తాళి బొట్టు తీయకూడదు అని అన్నా నీకు. నాకు తెలియదండి స్విమ్మింగ్ పూల్కి ఏమకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆమె నచ్చింది, ఆమెకు చేస్తుంది. బాత్రూంలో స్నానం చేయడం ఇష్టం లేదంట, అందుకు స్విమ్మింగ్ పూల్ ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంది. ఇలాంటి రాళ్ల మీద ఆడుకోవాలంటే ఇష్టం అంట. కాకపోతే వేసుకుంటాను అనుకోండి, అంతేటప్పుడు ఏవి కాదు. నా ఇష్టమే, ఎవరు మాటని నేను నిన్ను. నాకు ఎవరన్నా ఒక రూపాయి పెడతారా? మీరు అన్నామండి ఈ అందాన్ని మళ్ళీ ఎవరు చెప్తారండి? లక్ష్మణ్ మొక్కతే నెంబర్ 1 అన్నారు. ఏముండో శ్రీవారు ఒక చిన్న మాట ఎడతారు. కదా ఒడ్డుకు పోదా? తెల్లవాళ్ళు కూర్చుంటావా? వద్దుదా, ఒడ్డుకు పోదా. ఇంకా వద్దు, ఇక్కడ పాములు భూములు వస్తాయి. నీ శరీరం లక్ష్మీకళ నా దేవుడు ఒక జన్మలో రంభ ఓరస్ మేనక. అక్కడ ఒక లవ్వు తప్పు చేశాను, అందుకని భూలోకంలో అలా వదిలేసాను. సర్లేదా, ఇంకా ఒడ్డుకురా దాదా, ఒడ్డుకి. ఇంకా చాలు స్నానం. మళ్ళీ జలుబు చేసింది అనుకో, హాస్పిటల్కి పరిగెత్తాలను. ఇంత భయం ఉన్నదాన్ని ఎందుకమ్మా నీళ్ళలోకి పోవడం? నీ జోడు కావాలి ఇప్పుడు. నీకు జోడు, నీ జోడు ఆడుంది పో. ఓ మై గాడ్, జోడు వేసుకో. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. వేసుకోపో, బట్టలు వేసుకోపో. స్నానం చేసి వచ్చింది కనకం ఇప్పుడే ఆ రాయి మీద. కెమెరా తీసినా నాకు అన్ని చాల్తీలు లోపల ఉన్నాయి. ఈరోజు ఇబ్బంది పడి బ్యాగ్ ఏం పెట్టుకున్నాం. काम करता मैं छोड़ के आता हूँ, कार लेके आता हूँ। कार की नकुल है पोशाक।